నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీసీ వెల్ఫేర్ కు బదిలీ అయిన మాజీ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ. దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆత్మీయ సభను ఏర్పాటు చేసిన ఉద్యోగులు. సూపర్ 6 హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్న ఎమ్మెల్సీ మొండితో కారన్. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలకు తాము మోసపోయామని ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని వెల్లడి. ప్రజల విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు అభివృద్ధి పనులు సమష్టి భాగస్వామ్యంతో సత్వరమే పూర్తి చేసేందుకు అవసరమైన డిపిఆర్లను త్వరితగతిన సిద్ధం చేయాలన్న ఎంపీ కేశవ్ శివనాథ్. దేవాదాయ శాఖకు మాజీ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరాములు సత్యనారాయణ సేవలు ప్రశంసనీయమని నూతన దేవాదాయ శాఖ కమిషనర్ కె శ్రీరామచంద్రమోహన్ అన్నారు. గొల్లపూర్లోని దేవాదాయ శాఖ కమిషనరేట్ లోని మాజీ కమిషనర్ శ్రీ రాము సత్యనారాయణ దేవాదాయ శాఖ నుండి బీసీ వెల్ఫేర్ కు బదిలీ అయిన సందర్భంగా దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కమిషనర్ కె శ్రీరామచంద్రమోహన్ మాట్లాడుతూ దేవాదాయ శాఖకు రాము సత్యనారాయణ సేవలు అమోఘమని అన్నారు. బీసీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పదోన్నతి పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలనా పరంగా కొన్ని అభిప్రాయ భేదాలు ఆయనతో ఉన్నా కానీ దేవాదాయ శాఖకు అంతిమంగా మేలు జరిగిందని నూతన కమిషనర్ శ్రీరామచంద్రమోహన్ తెలిపారు. అనంతరం జాయింట్ కమిషనర్లు ఏడీసీలు మాట్లాడుతూ మాజీ కమిషనర్ సత్యనారాయణ తన కింద ఉద్యోగులతో సఖ్యతతో ఉన్నారని, తనను కలవాలని వచ్చిన పూజారులతో గాని చిన్న స్థాయి ఉద్యోగులను సైతం పలకరించి వారు వచ్చిన పని అడిగి తెలుసుకునేవారని అన్నారు. అనేక కమిషనర్లు మేము చూసామని, కానీ రాము సత్యనారాయణ లాంటి మంచి మనిషిని చూడలేదన్నారు. అనంతరం మాజీ కమిషనర్ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాము సత్యనారాయణ మాట్లాడుతూ తన సర్వీస్ లో రెవెన్యూ తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్ గా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. దేవాదాయ శాఖ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాము సత్యనారాయణకు నూతన కమిషనర్ శ్రీరామచంద్రమోహన్ కు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం దేవాదాయ శాఖ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కోగంటి రవికుమార్ మాజీ కమిషనర్ సత్యనారాయణకు చిత్రపటాన్ని బహుకరించి నూతన కమిషనర్ రామచంద్రమోహన్ కు వేద మంత్రాలతో ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రమోహన్, జాయింట్ కమిషనర్లు ఆజద్, భ్రమరంబ, ఏసీలు, ఈఓలు, ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కోగంటి రవికుమార్, దేవాదాయ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన కమిషనర్ దేవాదాయ శాఖ రామచంద్రమోహన్ గారికి, అదే రకంగా అతను కమిషనర్ చంద్రకుమార్ గారికి, సిఈ శేఖర్ గారికి, మన ఆర్జేసి తిరుపతి ఆజాద్ గారికి, రామరావు గారికి, మళ్ళా మన సుబ్బారావు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ ఎన్విరాన్మెంట్ సిబ్బంది అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా నా వరకు నేను చూసుకున్నట్టయితే అన్ని డిపార్ట్మెంట్లో నేను పనిచేశాను. ఎక్సెప్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తప్పించి అన్ని డిపార్ట్మెంట్లో నేను పనిచేశాను. నాకు అత్యంత ఇష్టమైనటువంటి డిపార్ట్మెంట్లో రెవెన్యూ తర్వాత దేవాదాయ శాఖ చాలా ముఖ్యమైనది. రెవెన్యూ శాఖలో కూడా నేను పనిచేసినప్పుడు, ఎక్కడ పనిచేసినప్పుడు కూడా ముందు చెప్పినట్టు నేను బేసిక్గా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మధ్యతరగతి రైతు కొడుకుని. సో కష్టాలు సుఖాలు కరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి వచ్చే వాళ్ళకి దూరం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా రైతు కానీ లేదా దర్శకుడు కానీ అందరూ ఒకటే. బాధలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, తర్వాత మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. తర్వాత 2023 ఏప్రిల్లో ఆయన మన కమిషనర్ రావడం జరిగింది. రాగానే మొదటగా ఈ టాస్క్స్ అంటే భయపడి ప్లానింగ్ ఎక్కువ చేసుకోవాలి, కష్టపడాలి, అంటే ఏదైనా సక్సెస్ఫుల్గా నడిచిపోతుంది అనుకుంటారు. కానీ ఆయన వచ్చేసరికి ఒక మహాకార్యం, మహాయజ్ఞం, చాలా పెద్ద పని. అప్పుడు ప్రిపరేషన్స్ చూస్తే మా దృష్టిలో ఆ ప్రిపరేషన్స్ కొంచెం వెనకబడే ఉన్నాం. అప్పుడు టైం లైన్స్ ప్రకారం కొంచెం వెనకబడే ఉన్నాం. నేను కొంచెం డౌట్ పడ్డా ఇన్ టైం అన్నీ అవుతాయా. కానీ అప్పుడు చూశాను అలాగే చాలా ఎక్కువ కష్టపడ్డారు. ఆ నెలలో అతి తక్కువ సమయంలో చాలా కష్టపడి ఖచ్చితంగా ఆ కార్యక్రమం పూర్తిగా అందరం కొంచెం పాల్పంచుకున్నా. ఆయన బుధస్కంధాల మీద సక్సెస్ఫుల్ గా నడిచింది. ఆ తర్వాత నుంచి బేసిక్ గా చాలా హార్డ్ వర్క్. సూపర్ 6 హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ మొండితో అన్నారు.
బుధవారం అరుణ్ తాడేపల్లిలోని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడిని హామీల అమలు గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని అన్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలకు తాము మోసపోయామని ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని అన్నారు. ప్రతిసారి కూడా ఆయన ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తారు. అబద్ధాలని ప్రజలను మోసపోకండి అని చెప్పి ఇప్పుడు ప్రజలు రియలైజ్ అవుతున్నారు. అరే మేము మోసపోయాం, మేము మళ్ళీ మోసపోయాం. పోయినసారి అయితే చంద్రబాబు నాయుడు మోసపోయాం, ఈసారి అయితే మోసపోమో. ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారితో పాటు బీజేపీ ఉంది, అదే విధంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రశ్నించే పార్టీ కాబట్టి ఆయన ప్రశ్నిస్తాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉన్న భరోసాతోటి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటు వేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల్ని అడ్డంగా మోసం చేస్తుంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ వారిని ఇద్దరిని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా మీరు ప్రశ్నించే పార్టీ కాబట్టి, ప్రశ్నలతో పుట్టిన పార్టీ కాబట్టి, మీరు ఎవరినైనా ప్రశ్నిస్తారు కాబట్టి మీ సమక్షంలో మీరు కూడా అనేక సార్లు సూపర్ 6 గురించి చెప్పారు. దయచేసి ఈ సూపర్ 6ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు, అసలు అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా? ఆయనేమో అమలు చేయనంటున్నారు, అమలు చేయలేనంటున్నారు. ఇప్పటికన్నా మీరు చంద్రబాబు గారిని మీరు ప్రశ్నిస్తారా లేదని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. ఇక బీజేపీని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కింద కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా నిధులు జత చేసి రైతు భరోసా ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వ హయాంలో మరి కేంద్రం ఇస్తున్న నిధులు ఏమేని, రైతు భరోసాకి ఇస్తున్న నిధులు ఏమేని, కనీసం కేంద్రం ఇచ్చే ప్రజల విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను సమిష్టి భాగస్వామ్యంతో సత్వరమే పూర్తి చేసేందుకు అవసరమైన డిపిఆర్లను త్వరితగతిన సిద్ధం చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పటేల్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే చేపట్టిన పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు బుధవారం జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన డిఆర్ఎం నరేంద్ర పాటిల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, ఆర్ఎండ్బి, జాతీయ రహదారులు, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. రైల్వేతో ముడిపడిన ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎస్టేట్ సెక్షన్ల అంశాలపై సమావేశం దృష్టి సారించింది. విజయవాడను ఇబ్బంది పెట్టిన వరదలు పునరావృతం కాకుండా రైల్వే భాగస్వామ్యంతో చేపట్టవలసిన పనులు నిరాటంకంగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డ్రైన్లలో పూడిక తీత, పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు మ్యాన్ హోళ్ల వద్ద తేలియాడే చెత్త చెదారం తొలగింపు, సీసీ అప్రోచ్, ఆర్ఓబి, ఆర్యుబిల మంజూరు, నిర్మాణం, ఆక్రమణల తొలగింపు, డిపిఆర్ల తయారీపై కూలంకషంగా చర్చించి తక్షణ కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్షించారు. తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుర్గగుడి ఇంజనీరింగ్ అధికారులు, ఆర్కిటెక్టులు మరియు టెక్నికల్ టీమ్ తో ఎమ్మెల్యే బుధవారం సమీక్ష నిర్వహించారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందజేయడానికి, భవిష్యత్తులో ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు రాకుండా ఉండటానికి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో పొందుపరచవలసిన అంశాలను అధికారులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి వివరించారు. భక్తులకు మెరుగైన వసతులను, సౌకర్యాలను కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అందుకు సంబంధించిన కొన్ని సూచనలను ఎమ్మెల్యే సూచించారు.
గతంలో పెట్టిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలను పొందుపరచాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో దుర్గగుడి ఈఈలు వైకుంఠరావు, కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ బి పాండురంగారావు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ శ్రీ రమేష్, శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేలా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అవసరమైన నిధులు తీసుకొచ్చేలా చూడాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రాజెక్టులు తీసుకురావాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 11,440 కోట్లు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టు కోసం 14,000 కోట్లు, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, కొప్పర్తి, ఓర్వకల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్లకు 4,936 కోట్లు కేటాయించేందుకు కేంద్రం ముందుకొచ్చిందని తెలిపారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూడాలని ఎంపీలకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని సముద్ర తీరం మన రాష్ట్రానికే ఉందని, పోర్ట్ల నిర్మాణం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకుంటే పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతో పాటు సంపద సృష్టి జరుగుతుందని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్లో కొత్త రహదారులు రాష్ట్రానికి కేటాయించేలా, రహదారుల విస్తరణకు అనుమతులు వచ్చేలా ఎంపీలు పనిచేయాలని, విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని ఎంపీలకు సూచించారు. ఎయిమ్ ప్రోగ్రామ్ అనేది విద్యార్థుల శ్రేష్టతను పెంపొందించడం, అంకిత భావానికి నిదర్శనమని ఏఈఎస్ఎల్ చీఫ్ అకాడమిక్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా తెలిపారు. బెంచ్ సర్కిల్ వద్ద గల ఆకాష్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్గదర్శకత్వం, అత్యాధునిక టూల్స్ మరియు కఠినమైన పరీక్షా పద్ధతుల సమ్మిళితంగా విద్యార్థుల గొప్పతనాన్ని వెలికి తీయటమే తమ లక్ష్యమని చెప్పారు. విద్యార్థుల ఆశయాలు నెరవేర్చడానికి మార్గదర్శకం ప్రస్థానమని తెలిపారు. ఏఈఎస్ఎల్ అనేది నీట్, జేఈ వంటి వైద్య ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు మరియు ఎన్టీఎస్సీ, ఒలింపిక్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేసే రంగంలో అగ్రగామిగా ఉన్నామని అన్నారు. ఈ సమావేశంలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వాహకులు జితేంద్ర, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. My name is Mahendra. So I'm the branch manager of Vijayawada branch. So I'm very happy. We all are gathering here. So to launch the AIM premium program. So AIM stands for Akash Integrated Model. So we aim for excellence. So a warm welcome to everyone. So I would request our assistant director, Mr. Naresh sir, to speak about AIM program and what are the benefits will get the students and everything. So I request Naresh sir, over to you sir. CHVS Naresh, అసిస్టెంట్ డైరెక్టర్. నేను విజయవాడ, గుంటూరు బ్రాంచ్లకి అకాడమిక్స్ని చూస్తూ ఉంటాను అన్నమాట. ఈరోజు దిగ్విజయంగా లాంచ్ చేసిన ఈ ఎయిమ్ ప్రోగ్రాం గురించి కాస్త వివరణిస్తున్నాను. ఈ ఎయిమ్ ప్రోగ్రాం ద్వారా మంచి ర్యాంకులు సంపాదించి 10th క్లాస్లో ది బెస్ట్ మార్కులు సంపాదించిన అందరికీ కూడా మేము ఇచ్చే ఈ సపోర్ట్ తోటి స్టూడెంట్కి 720 నీట్ ఎగ్జామినేషన్లో కానీ, లేదా జేఈ మెయిన్స్లో 300కి 300 కావాల్సిన సదుపాయాలు కానివ్వండి, అదేవిధంగా ఎంసెట్లో కానివ్వండి, జేఈ అడ్వాన్స్లో కానివ్వండి, ది బెస్ట్ ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళకి మేము సహకరిస్తాము. ఖచ్చితంగా సదుపాయాలను ఏర్పరుస్తున్నాం. దీనికోసము ఈసారి ఇంటగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కావాల్సిన విషయాలన్నీ చెప్తూ, అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ కూడా ఈసారి ఆకాష్ విద్యా సంస్థలే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా పిల్లలకి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి బాయ్స్ హాస్టల్ సదుపాయం ఏర్పరుస్తున్నాము. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ కూడా సదుపాయాన్ని ఏర్పరుస్తున్నాము. ఏ పేరెంట్ కూడా దిగులు పడకుండా ప్రశాంతంగా వాళ్ళ యొక్క జర్నీని మా యొక్క సపోర్ట్ తోటి వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కావడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మా యొక్క ఆకాష్ సంస్థ ఏర్పరుస్తుంది. మోరోవర్, ఎవరైతే
కొందరు సిబిఎస్ఈలోనే చదవాలి, నాకు సిబిఎస్ఈలో ఓన్లీ ఆకాష్లో ఆబ్జెక్టివ్ టైప్ సపోర్ట్ కావాలనుకునే విద్యార్థులకి ఈవినింగ్ టైంలో అంటే మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 5 రోజులు రోజుకి 3 గంటలు అంటే ఈవినింగ్ 5 to 8 టైంలో వాళ్ళకి ఓన్లీ ఆబ్జెక్టివ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కావడానికి మేము ఒక ప్రణాళికను ఏర్పరిచామన్నమాట. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు దినేష్ కుమార్. ఐఎమ్ అన్ అకాడమిక్ హెడ్ అట్ విజయవాడ బ్రాంచ్. ప్రస్తుతం విజయవాడ బ్రాంచ్లో ఆకాష్ ఇన్స్టిట్యూట్లో మేము నీటు మరియు జేఈకి కోచింగ్ ఇస్తున్నామండి. అందులో చాలా వరకు స్టేట్ బోర్డు పిల్లలకి ఇన్నాళ్ళు సహకారం అందిస్తున్నాం. దాని ద్వారా ఎన్నో ర్యాంకులు మేము సాధించున్నాం. ఇండియా లెవెల్లోనే అత్యుత్తమైన ర్యాంకులు మేము ప్రొవైడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నామండి. ఇదే విధంగా ఈ సంవత్సరం నుండి మేము కొత్తగా ఎయిమ్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రవేశపెడుతున్నామండి. ఈ ప్రోగ్రాంలో చాలామంది నైపుణ్యం గల పిల్లలకి ఎంతో సహకారం అందించడానికి ఆకాష్ విద్యా సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆకాష్ ఇంటిగ్రేటెడ్ మోడల్ని ఎయిమ్ ప్రోగ్రాంగా మేము పరిగణిస్తున్నాం. సో దానిలో విద్యార్థులు ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటే సిబిఎస్ఈ నుంచి జాయిన్ అవ్వడానికి వాళ్ళకి మేము సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. Good afternoon everyone present here. It is very privileged to welcome all of you on the launch ceremony of the AIM here. Through this program, the Akash is trying to get the top ranks in the NEET JEE exam in the country. We know that very 2 prestigious exams are there in the country. One is for the medical entrance, other one for the engineering entrance. From the past many years, Akash is already producing results in both of these particular exams. From this particular program, we are still aiming now to get the perfect scores in both the examinations, NEET 720 by 720, and in the JEE exam, we are planning to get the score 300 by 300. So the course that we are launching today will 100% support the students to get the perfect ranking. In the last year also, 8 students across the Akash branches in the India have got 720 by 720 score in the NEET examination, getting the AIR 1. So with the help of this course, obviously, this year also, we are hoping to achieve double the number in that, maybe 16 to 20 AIR 1 ranks with the Akash Institute. Thank you so much. నమస్కారం అండి. నా పేరు మూర్తి. నేను అకాడమిక్ హెడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో గత 10 సంవత్సరాలుగా విజయవాడలో నీట్ అండ్ ఐఐటి జేఈ రంగంలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ఆకాష్కు ఉన్న యూనిక్ ప్రోగ్రాంతో అత్యధికంగా సపోర్ట్ ఇస్తూ విద్యార్థులకి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాము. ఈ సంవత్సరం స్థాపిస్తున్న ఎయిమ్ ప్రోగ్రాం ద్వారా పిల్లలకి మేము అత్యుత్తమ సహకారం ఇచ్చి మంచి ఫలితాలు సాధిస్తాము. అలానే వారికి కావాల్సిన సపోర్ట్ ఇచ్చుకుంటూ అద్భుతంగా ఫలితాలు సాధిస్తాము. థ్యాంక్ యూ. 2014లో చంద్రబాబు నాయుడు సీఎంగా టెరాసాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారన్న అభియోగాలపై గత ప్రభుత్వం కేసు పెట్టిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ పై తప్పుడు కేసులు పెట్టి వేధించారన్నారు. కులాల ప్రాతిపదికన చంద్రబాబు నాయుడును ఇరికించేందుకు జగన్ అక్రమ కేసు పెట్టించారని, చంద్రబాబు నాయుడుపై తప్పుడు ఫిర్యాదులు చేసి ఆయనను అక్రమంగా కేసులు ఇరికించారని మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు చేస్తే ఎండీ ఫిర్యాదు ఇచ్చినట్లు ఎఫ్ఆర్ రాశారన్నారు. ఫిర్యాదుల్లో ఎక్కడ చంద్రబాబు పేరు లేకపోయినా కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై పెట్టిన కేసులో విచారణ అధికారులు వేసిన ఛార్జీ షీట్ను కోర్టు రిజెక్ట్ చేసిందన్నారు. ఛార్జీ షీట్ను కోర్టు రిజెక్ట్ చేస్తే జగన్ సొంత పత్రిక సాక్షిలో తప్పుడు వార్తలు రాశారన్నారు. అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారంటూ సాక్షిలో తప్పుడు వార్తలు రాశారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులందరికీ కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చిందని తెలిపారు. పోస్టింగ్లు ఇస్తే అధికారులు అనుకూలంగా పనిచేస్తారా? అలాగైతే గతంలో వైసీపీ పోస్టింగ్లు ఇచ్చి అధికారులతో అనుకూలంగా చేయించారనుకోవాలా అని అన్నారు. ఫైబర్ నెట్కి సంబంధించి మీ అందరికీ తెలిసింది ఒక కేసు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక టెరాసాఫ్ట్ అనే ఒక కంపెనీని ఉద్దేశించి ఆ రోజు ఫైబర్ నెట్ మీద ఒక కేసు పెట్టడం జరిగింది. దాంట్లో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు A1గా పెట్టడం జరిగింది. ఏంటి ఆ కేసు ఆ రోజు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, టెరాసాఫ్ట్ అనే సంస్థ కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని టెక్నికల్ సర్వీసెస్ ఫైబర్ నెట్ సంస్థకి ఇవ్వడం జరిగింది.
ఆ నేపథ్యంలో ఆ సంస్థ కంట ఆ రోజు అంటే 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కంపెనీ మీద ఒత్తిడి పెట్టించి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇప్పించాడనేది ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం. సో ఎక్కడ కూడా ఆయన సంతకం అంటే వాళ్ళు రాసిందే, నిన్న సాక్షి పేపర్లో రాసింది కావచ్చు, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, వాళ్ళు చేసిన ఛార్జ్షీట్ కావచ్చు, ఆ ఛార్జ్షీట్ని కూడా రిజెక్ట్ చేశారు. చెప్తాను ఏంటి, ఆ రోజు 2014-19లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆయన కాంట్రాక్ట్ ఇప్పించారంట. అందుకు కేసు అంట. ఒత్తిడి ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎవరి మీద చేశాడంటే ఏమీ ఆధారాలు, కేవలం ఒత్తిడి చేశారంట. అది వీళ్ళు కలగన్నారు, వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం కేసు పెట్టాలని. వేమూరి హరికృష్ణ గారు అనుకోండి ఆయన పేరు, టెరా సాఫ్ట్వేర్కి సంబంధించి. సో ఏంటయ్యా అంటే ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే ఆయన మీద ఏదో అంతకుముందు ఏదో సాక్షి కథనంలో సాక్షి పేపర్లో ఆయన మీద ఏదో రాస్తే ఆయన వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయడం జరిగింది, శ్రీమతి భారతి గారి మీద. సాక్షి పేపర్ ఎండీగా ఉన్నారు కాబట్టి, ఆవిడ సీఎండీగా ఉన్నారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష కట్టి ఆయన మీద, ఆయన అనుకోకుండా ఇక ఫైబర్ నెట్కి టెక్నాలజీ ఇష్యూస్లో సపోర్ట్ చేయడానికి వస్తే ఆయన ఎప్పుడో సాక్షి పేపర్ మీద పరువు నష్టం కేసు వేశాడని చెప్పేసి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల కాలంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దళితులపైన, దళిత రైతులపైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా ఏ ఒక్కరిపైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు కోమూరు కనకారావు రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కనకారావు మాట్లాడుతూ దళిత రైతులపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి భూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. నిన్న చిత్తూరు జిల్లాలో 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి సదుం అనేటువంటి మండలంలో దళిత రైతు మాదిగ కులానికి చెందినటువంటి రమణయ్య అనేటువంటి దళితుడు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి భూమిని అదే గ్రామాన్ని జన్మించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసి తీవ్రంగా కొట్టడం వల్ల హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అదే జిల్లాలోనే దళితులైనటువంటి వెంకటేష్ అనేటువంటి దళిత రైతు చిత్తూరు జిల్లా రంగరాజు మండలంలో 30 సంవత్సరాల పైగా భూమి సాగు చేసుకుంటా ఉంటే ఆ భూమిని రెవెన్యూ అధికారులు పోయి ఆ భూమిలో ఎన్నో సంవత్సరాల వంటి కొబ్బరి చెట్లు, అదేవిధంగా మామిడికాయ మొక్కలు, మామిడి మొక్కల్ని, కొన్ని పంటల్ని దున్ని నాశించినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఈ 8 నెలల ఎన్డీఏ కూటమి పాలనలో, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దళితులకి రక్షణ పూర్తిగా కరువు అయిన దానికి ఎంతకంటే సాక్ష్యం ఇవ్వట్లేదు. గడిచినటువంటి 8 నెలలుగా ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామనేది దేవుడికి కానీ దళితుల మీద దాడులు చేస్తూ, మానభంగాలు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ హత్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్న దాంట్లో ఇవన్నీ సాక్ష్యం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వచ్చినాక దళితుల మీద దాడులు చేయటం, దళిత స్త్రీ అత్యాచారాలు చేయటం, దళితుల్ని బహిష్కరించటం. ఇదే కర్నూలు జిల్లాలో దళితులు జరిగినటువంటి కులాలు జరిగినటువంటి గోవిందమైనటువంటి మహిళ వాళ్ళ భూములు అక్రమంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భూమిలోకి వెళ్ళి జొరబడి దున్నుకుంటా ఉంటే అడ్డుపోయినందుకు ట్రాక్టర్తో గుద్దించి చంపినటువంటి సంఘటన. మచిలీపట్నం నోబెల్ కాలేజీకి చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసు సుప్రీంకోర్టు కొట్టివేయడం బాధాకరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 2014 డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు మచిలీపట్నం వచ్చిన అనూహ్య జనవరి 5న ముంబై వెళ్ళగా అక్కడ చంద్రబాను అనే టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేసి కాల్చి చంపేయడం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితుడికి ముంబై ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష వేయడం, దాన్ని ముంబై హైకోర్టు కూడా సమర్థించిందని అన్నారు. మచిలీపట్నం నోబెల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య మరి ఆ కేసుని ఒక సంచలనమైనటువంటి, భారతదేశంలో ఒక సంచలనంగా ఉన్నటువంటి కేసు మరి నిన్న సుప్రీంకోర్టులో కొట్టివేయటం అనేది కొంత బాధాకరం. ఎందుకంటే 2014 సంవత్సరంలో ఆ రోజున మరి
2013 డిసెంబర్లో జరిగినటువంటి క్రిస్మస్కి కానీ, అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో కూడా పాల్గొని 2014 జనవరి 5వ తారీఖున మరి మచిలీపట్నం నుంచి బొంబాయికి వెళ్ళడం, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మరి అక్కడ ట్యాక్సీ వాళ్ళలాగా వచ్చి అమ్మాయిని బండి మీద తీసుకెళ్ళి బలవంతంగా మరి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి హత్య చేయడం జరిగింది. మరి అదేవిధంగా కాల్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఆ రోజున మరి ఉమెన్స్ కోర్ట్ 2016లో, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం అయింది, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు. ఆనాడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి కేసు వెంటనే రిజిస్టర్ చేయటం, ముద్దాయిని అరెస్ట్ చేయటం, ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా బండి మీద వెళ్ళడం అన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మేము ఆ రోజు చూస్తాం జరిగింది. మరి 2016లో ఉమెన్స్ కోర్ట్ కూడా వారికి మరణశిక్ష విధించడం, దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించడం. కానీ సుప్రీంకోర్టులోకి వచ్చేటప్పటికి దాన్ని కొట్టివేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి మరి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలతో కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో కూడా సంబంధం లేకుండా మరి ఇటువంటి తీర్పు రావడం అనేది ఇది బాధాకరం. నిజంగా మరి దీని మీద తప్పకుండా ఎలా మనం న్యాయం చేయగలుగుతామో ఆ కుటుంబానికి, అలాగే ఆడబిడ్డల మీద జరిగే అఘాయిత్యాల మీద మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేస్తాయని చెప్పి భావిస్తూ, తప్పకుండా దీని మీద మేము కూడా మా వంతు దీని మీద మరి సంబంధిత పెద్దల దృష్టి తీసుకెళ్ళి లీగల్గా కూడా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ వారు జారీ చేసిన పట్టాలను గజం కేవలం 100 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనవరి 31వ తేదీ ఆఖరున విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వాయకాపురం, కొత్త రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో విజయవాడ నగరపాలక సంస్థ వారు కేటాయించిన పట్టాలను గజం 100 రూపాయలకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోనే గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతుందని, ఇంకా ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేయించుకోవాలో జనవరి 31వ తేదీ కల్లా ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ప్రభుత్వం వారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ వెల్ఫేర్ కు బదిలీ అయిన మాజీ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ, దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆత్మీయ సభను ఏర్పాటు చేసిన ఉద్యోగులు. సూపర్ 6 హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్న ఎమ్మెల్సీ మొండితో కారన్. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలకు తాము మోసపోయామని ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని వెల్లడి. ప్రజల విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు అభివృద్ధి పనులు సమష్టి భాగస్వామ్యంతో సత్వరమే పూర్తి చేసేందుకు అవసరమైన డిపిఆర్లను త్వరితగతిన సిద్ధం చేయాలన్న ఎంపీ కేశవ శివనాథ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.